తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. జగన్ ప్రభుత్వానికి ప్రజలు సమాధి కట్టారని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేయబోతున్నారని అన్నారు. అమరావతిని శరవేగంతో పూర్తి చేయబోతున్న సీఎంకు అభినందనలు తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను అంచెలంచెలుగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మేము ఆశించిన విధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సమాధి కట్టారు. ఒక గుణపాఠం చెప్పారు. ఇలాంటి పాలన ఇంకో 50 ఏళ్ళు ఇంకో 100 ఏళ్ళైనా మాకొద్దు ఈ జగన్ పాలనని ప్రజలు రుచి చూపించారు. గెలిపించిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పోలవరాన్ని విజిట్ చేసినటువంటి చంద్రబాబు గారు పోలవరాన్ని పూర్తి చేయబోతున్నందుకు, అమరావతి రాజధానిని శరవేగంతో పూర్తి చేయబోతున్న చంద్రబాబు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నాకు ఇక్కడ 5వ సారి మా కుటుంబం నుండి పోటీ చేసే అవకాశం నాకు కల్పించినందుకు, అలాగే ఈరోజు నేను 3వ సారి ఎమ్మెల్యేగా వినుకొండలో గెలవటానికి మరి చంద్రబాబు గారి ఆశీస్సులు, ఎన్డీఏ యొక్క సపోర్ట్ వలన, నేను ప్రజల యొక్క ఆశీస్సుల వలన నేను 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరింత బాధ్యత పెరిగింది నా మీద. నేనేమైతే కమిట్మెంట్లు ఇచ్చానో అంచెలంచెలుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా అనుకున్న ప్రణాళికని ఈ 5 సంవత్సరాల్లో ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇచ్చిన కమిట్మెంట్లన్నీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి, తాడేపల్లి ప్యాలెస్కి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. ఫర్నిచరు ఆ హౌస్లో కట్టడాలకి ఇష్టారాజ్యంగా ఎడాపడంగా ప్రజాధనాన్ని, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మరి కోడెల శివప్రసాద్ గారు మా దగ్గర ఇట్లా ఫర్నిచర్ ఉంది, ఇది తీసుకెళ్ళండి అని ప్రభుత్వానికి లెటర్ రాశాడు. లేదా దీనికి ఎంత ఖర్చు, నేను ఎంత అమౌంట్ చెల్లించాలో చెప్తే ఆ అమౌంట్ నేను చెల్లిస్తానని చెప్పేసి ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు ప్రభుత్వానికి లేఖ పంపితే దాన్ని కన్సిడర్ చేయకుండా కేసు పెట్టించి ఎంతో మానసికంగా హింసించారు కోడెల గారిని. కోడెల గారు బలవన్మరణానికి కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈరోజు మీరు 45 కోట్లు ఖర్చు పెట్టుకొని ఫర్నిచర్ అంతా కూడా మీ దగ్గర ఉంచుకుంటే ఈరోజు మీ మీద ఏ కేసులు పెట్టాలో చెప్పండి. ఈరోజు మీ మీద ఏ చట్టాలు వర్తిస్తే చెప్పండి. మీరే ఆ రోజు కోడెల గారి మీద పెట్టిన చట్టాలు మీకు వర్తించవా? కనీసం ఆ రోజు కోడెల గారు లెటర్ రాశారు ఈ ఫర్నిచర్ తీసుకెళ్ళమని. లేదా నేను ఎంత కట్టాలో చెప్పండి, నేను చెల్లిస్తానన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ సంస్కారం కూడా లేకపోవడం చాలా బాధ. అటు ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వ ఆస్తులు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశాడు కాబట్టి ఆ రోజు కోడెల గారి మీద పెట్టిన కేసుల్ని ఈరోజు జగన్ మీద పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏం సమాధానం చెప్తాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం చేసినందుకు శిక్షించాల్సిన అవసరం ఉంది. తూర్పుగోదావరి జిల్లా ఇందుకూరుపేట గ్రామంలో వరల్డ్ సికిల్ సెల్ అనీమియా నివారణ దినం సందర్భంగా ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా వ్యాధి జన్యుపరమైన వ్యాధి అని, ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. అనీమియా వ్యాధి దేశంలో ఉండకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ఇందుకూరుపేట హైస్కూల్ నుంచి స్థానిక బస్టాండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర హోం మినిస్టర్ అనిత ఆదేశాలతో, డీజీపీ ఉత్తర్వులతో విశాఖ జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మేరకు విశాఖ వెస్ట్ జోన్ కార్యాలయంలో డీసీపీ 2 మోకా సత్యబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక నుండి జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్పై తనిఖీలను మరింత పెంచినట్లు తెలిపారు. సరిపిల్లి చెక్పోస్ట్ వద్ద నిత్యం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో తనిఖీలు నిర్వహించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని డీసీపీ పేర్కొన్నారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. డ్రగ్స్ అనేటువంటిది, ముఖ్యంగా గంజాయి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్న ఈ పరిస్థితుల్లో దీనివల్ల ఎక్కువ క్రైమ్ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేసి ఏ విధంగా అరికట్టాలి, మీన్ వైల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది దాని మీద కూడా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ ప్రాంతాల్లో అయితే గంజాయి తాగేటువంటి ప్రాంతాలు కొన్నింటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి ఎవ్రీడే నైట్ ఈ యొక్క ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. స్పెషల్ డ్రైవ్ చేసి ఈ గాంజా స్మోకర్స్ కానీ, ఈ పెడలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా ఎవ్రీడే దీన్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది ఒక చెక్ పోస్టులు కూడా, అంటే ప్రధానంగా ఇక్కడ మనకి ఏజెన్సీ నుంచి వస్తుంది మన సిటీకి. కాబట్టి ఏజెన్సీ నుంచి వచ్చేటువంటి ఈ గాంజాని అరికట్టడం కోసం
చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయాలనేది ముఖ్యంగా దీంట్లో భాగంగా ముందుగా సరిపల్లి దగ్గర పెందుర్తి పిఎస్ లిమిట్స్లో సరిపల్లి దగ్గర ఒక చెక్ పోస్ట్ని కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. రెగ్యులర్గా అటు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. గాంజా సమస్య అనేటువంటిది మనం చూసాము, చాలా విద్యాలయాలకు కూడా వ్యాపించి ఉంది. ఇది చాలామంది స్టూడెంట్స్ కూడా దీని బారిన పడుతూ ఉన్నారు. వాళ్ళు కెరీర్ నాశనం చేసుకోవడమే కాకుండా హెల్త్ ఇష్యూస్ ఇటువంటివి కూడా వస్తూ ఉన్నాయి. దీంట్లో స్వచ్ఛంద సంస్థల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని, పోలీసులు, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరినీ కలుపుకొని వెళ్ళి అన్ని విద్యాలయాల్లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తాము. అదేవిధంగా గాంజా కేసుల్లో ఇరుక్కున్నట్లయితే ఏ విధంగా వాళ్ళ కెరీర్ నాశనం అయిపోతుంది అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్, పోలీసు వీళ్ళందరితో కలిపి ప్రతి కాలేజీలో కూడా యాంటీ డ్రగ్స్ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, యాంటీ డ్రగ్స్ కమిటీలని ప్రతి కాలేజీలోని స్కూల్లోనే ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఏదైనా పెండింగ్ అరెస్టులు ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసి షార్ట్ షీట్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా 339 గాంజా కేసులు పీటీలో ఉన్నాయి, ట్రయల్లో ఉన్నాయి. ఈ ట్రయల్లో ఉన్నటువంటి పీటీ కేసులు అన్నట్లు కూడా ఏం చేస్తూ ఉన్నామంటే డీసీపీ దగ్గర నుంచి ఎస్ఐ లెవెల్ వరకు ప్రతి ఒక్కరికి కొన్ని కేసులు వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. అది కాబట్టి ఇది ర్యాండమ్గా ఒకరోజు 8 o'clock, ఒకరోజు నైట్ 9 o'clock, ఒకరోజు నైట్ 11 o'clock, ఒకరోజు నైట్ 12 o'clock అట్లా ఉంటుంది. 100 daysలో ఎంతో కొంత దీన్ని అరికట్టాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ గాంజా సమస్య కొంతవరకు పోయిందనేటువంటి దాన్ని తీసుకురావాలనేటువంటిది అటువంటి సంకల్పంతో పనిచేస్తుంది. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సినీ నటి మంచు లక్ష్మి తన స్నేహితులతో స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆమె స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అనపత్తి మండలం రామవరంలో కుతుకులూరు గ్రామ సర్పంచి వైసీపీ నాయకురాలు గొల్లు హేమతులసి బీజేపీలో చేరారు. 20 మంది అనుచరులతో కలిసి రామవరంలోని నల్లమిల్లి నివాసంలో సర్పంచ్ హేమతులసి దంపతులు పార్టీలో చేరగా వారికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హేమతులసి దంపతులు నల్లమిల్లిని సత్కరించారు. అనంతపురం జిల్లాలో ప్రకృతి జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. యాడికి మండలంలోని కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలో కోన జలపాతాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. దాదాపు 100 అడుగుల పై నుంచి సహసిద్ధంగా జాలువారుతూ కనువిందు చేస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ జలపాతాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పోటెత్తుతున్నారు. దీనికి తోడు ఇది వర్షాకాలం కావడంతో ఆయా ప్రాంతాలు ప్రజలతో సందడి నెలకొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పెనుశీల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పూజలు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తాడేపల్లిగూడెంలో 29వ లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగించుకోవాలన్న మొదటి అదనపు జిల్లా జడ్జి సికిందర్ బాషా. హోంమంత్రి అనిత ఆదేశాలతో విశాఖ జిల్లా పోలీసులు అలర్ట్. వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. అనంతపురం జిల్లాలో ప్రజలను కనువిందు చేస్తున్న ప్రకృతి జలపాతాలు. భారీగా తరలివస్తున్న ప్రకృతి ప్రేమికులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.